అద్దెల్లో ఢిల్లీ కాన్ మార్కెట్ అదర్స్. వాళ్ళ విషయం ఏంటంటే అద్దెలు బాగా పెరిగిపోయినాయి, గల్లీ నుంచి ఢిల్లీ దాకా పెరిగినాయి. అంతేకాదు ఢిల్లీ కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా పెరిగినాయి. ఒక ఢిల్లీలోనే కాదు. జనరల్గా ఏంటంటే ఢిల్లీలో ఒక అడుగుకు అంటే ఒక ఫీట్కి వార్షిక కిరాయి ఏడాదికి ఎంత కిరాయి వస్తుంది, ఎంత కిరాయి అడుగుతారో తెలుసా? 19,330 రూపాయలు. ఇది కొనడానికి కాదు, ఒక ఫీటే. ఇక ఈ కంప్యూటర్ సిస్టమ్ అంతా కూడా ఉండదు ఒక ఫీట్ అంటే. ఇందులో 2 ఫీట్లు ఉంటుంది ఇది కంప్యూటర్ అంటే మానిటర్. అది ఇందులో సగమే 19,330 రూపాయలు. ఎక్కడ? ఢిల్లీలో ఒక చదరపు అడుగుకు, ఒక ఫీట్కి. ఇది కాన్ మార్కెట్ లో ఢిల్లీలో ఉంటుంది. ఇంత అంటే ఇది మరి దీంతో ర్యాంక్ ప్రపంచవ్యాప్తంగా ఎంత ఉందంటే 22వ ర్యాంక్. ఓహో, అంటే ఇంకా మనకంటే ఎక్కువ కూడా అది వార్షిక అద్దెలు ఉన్నాయి అన్నట్టు. ఇది రెంట్లు ఎక్కువగా ఉన్నాయి. లండన్ లో చూద్దాం, $1,762 డాలర్లు $1,762 ఒక చదరపు అడుగుకే, చదరపు ఫీట్, ఒక స్క్వేర్ ఫీట్ కే. హాంకాంగ్ లో సిమ్షా సుయ్ $1,607 ఉంది హాంకాంగ్ లో. ఇది చైనాలో. ప్యారిస్ లో, ఫ్రాన్స్ లో అవెన్యూ డెస్ ఛాంప్ లో $1,982 ఉంది. టోక్యోలో, జపాన్ రాజధాని టోక్యోలో గింజా అనే ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా రేట్ ఉంటుంది, ఎక్కువగా రెంట్లు ఉంటున్నాయి, కిరాయిలు ఎక్కువగా ఉంటున్నాయి. $1,186 ఉంది. ఇట్లా ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు టోక్యో 6వ ర్యాంకు, లండన్ 3వ ర్యాంక్ ఉంటే మన ఆయా ఢిల్లీ వచ్చేసి అంతర్జాతీయంగా 22వ ర్యాంక్ ఉంది. అంటే మనకంటే ఎక్కువ కూడా ర్యాంకులు అంటే ఎక్కువ రెంట్లు కూడా లండన్ లో వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి అన్నట్టు. అంతర్జాతీయంగా అత్యంత ఖరీదైన రీటైల్ విక్రయ ప్రాంతాల్లో అట్లా రీటైల్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాలో కాన్ మార్కెట్ లో 22వ స్థానంలో నిలిచింది. ఇక్కడ వార్షిక అద్దె $229. కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఒక నివేదికలో చెప్పింది ఇది. ఇటలీలోని మిలాన్ లో ఉన్న మియా మాంటే నెపోలియన్ మెయిన్ స్ట్రీట్ లో ఈ జాబితా అగ్రస్థానంలో ఉంది. అట్లా ఇటలీలో అత్యధిక రెంట్లు ఉన్నాయని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అట్లా అంతర్జాతీయ స్థిరాస్తి కన్సల్టెంట్స్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ గురువారం మెయిన్ స్ట్రీట్ అక్రాన్ ది వరల్డ్ 34 ఎడిషన్ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 138 ఉత్తమ పట్టణ రీటైల్ ప్రాంతాల్లో వార్షిక అద్దెలను పరిగణలోకి తీసుకొని ఈ నివేదికను రూపొందించింది. భారత్లో ఈ నివేదిక క్యాలెండర్ ఏడాదిలో ఇప్పటి వరకు మెయిన్ స్ట్రీట్ బీజింగ్ 11% వృద్ధితో 3.8 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. బెంగళూరులోని ఇందిరానగర్ 100 ఫీట్ల రోడ్డులో వార్షిక అద్దెలు 32% పెరుగుతున్నాయట. అటు పూణేలో పెరుగుతున్నాయి, చెన్నైలో పెరుగుతున్నాయి, ముంబైలో పెరుగుతున్నాయి, అట్లా కలకత్తాలో పెరుగుతున్నాయి, హైదరాబాద్ కూడా పెరుగుతున్నాయి. రెంట్లు బాగా పెరిగిపోతున్నాయి అన్నట్టు. ఒక విధంగా హైదరాబాద్ అదృష్టమే, కాకపోతే అన్ని ప్రాంతాల్లో కూడా పెరుగుతున్నాయి అన్నట్టు. ఈ విధంగా బాగా రెంట్లు పెరిగేసి దారుణంగా రెంట్లు పెరుగుతున్నాయి, దాంతో ఖర్చులు పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. అందులో అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్ కూడా ఒకప్పుడు చాలా తక్కువ రెంట్లు ఉండేవి. ఇప్పుడు రెంట్ల పరిస్థితి హైదరాబాద్ కూడా పెరిగిపోయింది, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. అట్లా దీని మీద ద్రవ్యోల్బణం, రకరకాల రెంట్లు పెరగడంతో అన్ని రకాల రేట్లు పెరిగిపోతుంటాయి. దాంతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది, దాంతో ఆర్థిక వ్యవస్థ మీద కూడా భారం పడుతుంది. అట్లా దీంతో అన్ని రకాల వ్యవస్థలు కూడా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి. అట్లా దీంతో ఇది ఇవాల్టి రెంట్లకు సంబంధించిన అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.